వెల్కమ్ టు అవర్ ఛానల్ సప్త సంధానం. హాయ్, ఈరోజు మేము డాబా స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నాము. దానికోసం ఆనియన్స్, టొమాటో, కొత్తిమీర, మిర్చి, హోల్ గరం మసాలా అండ్ ఇంకా కొన్ని మసాలాస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. సో ఒక 3 స్పూన్స్ పెద్ద స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాన్ని వేడి అవ్వనియాలి. నెక్స్ట్ హోల్ గరం మసాలా అన్నీ వేస్తున్నాం. దాంట్లో పట్ట, ఇలాచి, లవంగా, షాజీరా అన్నీ ఉన్నాయి. సో అవన్నీ దాంట్లో వేసి తర్వాత మేము ఒక 4 పెద్ద ఆనియన్ తీసుకున్నాం. సో అవన్నీ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తొందరగా బ్రౌన్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాం. మేము పింక్ సాల్ట్ వాడతాం. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాం. ఇవి బ్రౌన్ అయ్యేంత వరకు మేము చికెన్ వాష్ చేసుకొని పెట్టుకున్నాం. మేము లీజ్ చేసి తెచ్చుకున్నాం చికెన్. సో అందరు చికెన్ తినొద్దు అంటున్నారు, కానీ ఏంలే, తెలంగాణలో అవన్నీ ఏం లేవు, తినొచ్చు మంచిగా. మనం ఫుల్ ఫ్రై చేస్తాం కాబట్టి చికెన్ తినొచ్చు, నో ప్రాబ్లం. మేము 1 kg చికెన్ స్కిన్లెస్ తీసుకొని ఇక నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాం. అది కొంచెం బ్రౌన్ అయ్యాక పచ్చిమిర్చి ఒక 4-5 వేస్తున్నాం కారం కోసం. మళ్ళీ కారం కూడా వేసుకుంటాం, బట్ టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి. తర్వాత నెక్స్ట్ పసుపు అంట. నేను చేస్తలే వంట, మా పింకీ వేస్తుంది. మంచిగా పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసుకున్న టమాటా ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అదేనా. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంట్లోనే నూరుకుంటాం. సో అదే ఫ్రెష్గా వేసుకుంటున్నాం. ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. సో అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మేము ఒక 5 to 6 టమాటా కట్ చేసుకున్నాం. రెడ్ కలర్ సో వేసేసుకున్నాం. అలాగే టమాటాలు మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకొని 5 minutes అట్లా వదిలేసేయాలి. టమాటా మగ్గడానికి ఒక 5 minutes మూత పెట్టేసుకోవాలి. 5 minutes చూద్దాం. 2 minutes later. టమాటా మొత్తం సాఫ్ట్ అయిపోయిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. 1 kg చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాం, సాఫ్ట్ చికెన్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 4 స్పూన్స్ కారం. మేము కారం మంచిగా తింటాం కాబట్టి ఒక 4 స్పూన్స్ కారం. దెన్ కొంచెం ధనియాల పొడి ఒక 2 స్పూన్స్. తర్వాత మేము రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము.
సో అది ఒక పెద్ద స్పూన్తో ఒక టీ స్పూన్. టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకొని ఇంకొక కొంచెం వేసేస్తున్నాను. ఇప్పుడు 1 kgకి ఒక 1 స్పూన్ వేసి ఇంకొంచెం అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మెజర్మెంట్ మేము తినేలాగా చెప్తాము, మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. బట్ ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అట్లా అన్నీ వేసి మంచిగా కలిపేసుకొని కాసేపు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో వదిలేసుకోవాలి. సో ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 15 minutes వదిలేసేయాలి మీడియం ఫ్లేమ్లో. A few moments later. ఇప్పుడు ఒకసారి చూసుకున్నాం ఓపెన్ చేసి, మంచిగా వాటర్ వచ్చింది. మేము వాటర్ ఏం వేయలేదు. సో టమాటాలో ఉన్న వాటర్ ఇంకా చికెన్లో ఉన్న వాటర్తోనే అదంతా ఉడికిపోతుంది. వాటర్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. వాటర్ వేయకుండా దాంట్లోనే ఉడికించాలి. సో డాబా స్టైల్ అన్నందుకు కొంచెం టేస్ట్ కోసం మేము పెరుగు వేసుకుంటున్నాము. కొంచెం వాటర్ వేసుకొని లైట్గా ఇలా కొట్టుకొని వేస్తున్నాం. ఒక చిన్న స్పూన్ అనుకోండి. ఇంతే వేసుకొని లైట్గా కలుపుకుంటే, అంటే ఫుల్ కుక్ అయినాక వేసుకోవద్దు, హాఫ్ కుక్ అయినాక వేసుకుంటే పెరుగు బాగా చికెన్కి పడుతుంది. చికెన్ సాఫ్ట్గా ఉడుకుతుంది. మంచిగా ఆయిల్ పైకి వచ్చింది. ఆయిల్లో వాటర్ అన్నీ పైకి వచ్చినాయి. మీరు దగ్గరికి కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవచ్చు. లేదు కొంచెం చపాతీకి అట్లా తినాలనుకుంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. చికెన్ అయితే ఉడికిపోయింది, మంచిగా ఉడికిపోయింది. ఎస్, ఇంకొంచెం సేపు పెట్టి ఇంకొంచెం దగ్గర కానిచ్చి దాంట్లో మసాలాలు కొత్తిమీర వేసి బంద్ చేసుకోవడమే. సో ఇలా దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మేము లీషియస్గా మసాలా వాడుతున్నాం. సో ఈ చికెన్ కోసం అదే టేస్టీ ఉంటుందని అదే గరం మసాలా ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాం. అంతే, డాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ. కలుపుకున్నాక దీన్ని రోటీతో కానీ అన్నంతో కానీ, మేమైతే దోశలతో కూడా తింటాం. మీరు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా తినచ్చు. సో దింపే ముందు లైట్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకో. సో ఇదండి ఇవాళ డాబా స్టైల్ చికెన్ కర్రీ. సో ఎలా వచ్చిందో మీరు కూడా చేసుకొని చెప్పండి. ఓకే, బాయ్.